సాధారణంగా ప్రతి ఒక్కరికి విజయాన్ని సాధించాలనే ఆశలు ఆలోచనలు ఉంటాయి. ఆశలు ఆలోచనలు ఉంటే సరిపోదు, జ్వలించే కాంక్ష అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. చలించే మనస్తత్వంతో కాకుండా నీకు ప్రావీణ్యం ఉన్న రంగంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎన్నుకొని ముందుకు కొనసాగాలి. అయితే విజయాన్ని సాధించటం కోసం వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల మార్గాలను పద్ధతులను ఎన్నుకుంటారు. ముఖ్యంగా 2 రకాల పద్ధతులు ఉంటాయి. మొదటిది నలుగురిని తొక్కి తానొక్కడే పైకి రావటం. రెండవది నలుగురిని తనతో పాటే పైకి తీసుకురావటం. మొదటిది డిస్ట్రక్టివ్ వే అంటారు, రెండవది కన్స్ట్రక్టివ్ వే అంటారు. మొదటి పద్ధతిలో కొంతమంది ఉంటారు, ఒకరి మీద ఒకరికి లేనిపోను అని చెప్పి వారిద్దరి మధ్య విభేదాలు సృష్టించి వాడు మాత్రమే పైకి రావాలనుకుంటాడు. లేదా వాడి సహచరుల విజయాన్ని అణచి వాడి విజయంగా చెప్పుకొని పైకి వస్తాడు. ఇంకొంతమంది ఉంటారు, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేసి పైకి వస్తారు. ఈ పద్ధతిని గోబుల్ మెథడాలజీ అంటారు. అయితే ఈ మొదటి పద్ధతి అయినటువంటి డిస్ట్రక్టివ్ వేలో వ్యక్తుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటే, నేను బాగుపడితే చాలు, నాతో ఉన్నవాళ్ళు ఏమైనా పర్వాలేదు అన్న ధోరణితో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ వర్గానికి కానీ లేదా వారు పనిచేసే సంస్థలకు కానీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే పరోక్షంగా వారు పనిచేస్తున్న సంస్థ యొక్క అభివృద్ధిని డ్యామేజ్ చేస్తున్నారని అర్థం. రెండవ పద్ధతి అయినటువంటి కన్స్ట్రక్టివ్ వే అంటే ఏంటంటే, నా సక్సెస్ వేరే వాడికి నష్టం కలిగించకూడదు అనుకునేవాళ్ళు. నేను గెలవాలి, నాతో ఉన్నవాళ్ళు కూడా గెలవాలి అనే ధోరణిని కలిగి ఉండటం. దీనిని విన్ విన్ మెథడాలజీ అంటారు. అయితే కన్స్ట్రక్టివ్ వేలో విజయాన్ని సాధించాలంటే ఏమైనా ప్రామాణికాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి 3 రకాల క్వాలిటీస్ ఉండాలి. ఈచ్ క్వాలిటీ స్కోర్స్ 100 మార్క్స్. టోటల్ ఆఫ్ 3 క్వాలిటీస్ 300 డివైడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 100% అచీవ్మెంట్. ఈ 3 క్వాలిటీస్లో మొదటిది డిసిప్లిన్. డిసిప్లిన్ అనగానే కొంతమంది హాస్యాస్పదంగా తీసుకోవచ్చు, లేదా పోయి చిన్నపిల్లలకి చెప్పుకోపో అనొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నానండి. అదేంటంటే 1 to 26 న్యూమరిక్ నెంబర్స్ని A to Z ఆల్ఫాబెట్స్కి A for 1, B for 2, C for 3 అలా Z for 26 వరకు అసైన్ చేయండి. డిసిప్లైన్ DISCIPLIN స్పెల్లింగ్లో ఒక్కో లెటర్కి సంబంధిత న్యూమరిక్ నంబర్ని జోడించి మొదటి నెంబర్కి తరువాతి నెంబర్ని కలుపుకుంటూ పోతే వచ్చే టోటల్ 100. ఇట్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ డిసిప్లైన్ యూ కెన్ స్కోర్ 100 మార్క్స్ ఫర్ ఫస్ట్ క్వాలిటీ టు రీచ్ యువర్ గోల్. ముందుగా ఇండిసిప్లైన్ అనేది మన యొక్క రోజువారీ దైనందిన జీవితంలో ఏ విధమైన ప్రభావితం చూపిస్తుందో చూద్దాం. ఉదాహరణకి, మీరు ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు మీ బైక్ లేదా కార్ కీస్ని వెతుక్కుంటున్నారు అంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. మీరు ఊరికి వెళ్తున్నప్పుడు హౌస్ కీస్ వెతుక్కుంటున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు హాల్ టికెట్ వెతుక్కుంటున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మీ సర్టిఫికేట్స్ కోసం వెతుక్కుంటున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని కింద పడిస్తున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. ఆఫీసులో మీ ఫైల్స్ని చిందరవందరగా పడిస్తున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. ఏదైనా ఫైల్ కోసం గంటలు వెతుక్కుంటున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. మీరు కూర్చొని లేచిన తర్వాత మీ కుర్చీని దారికి అడ్డంగా విడిచి వెళ్తున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. మీ యొక్క కార్యకలాపాల ప్రణాళికను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. కార్యాలయాలలో కర్మాగారాల్లో పనిచేసేవారు యాజమాన్యం చెప్పే సేఫ్టీ రూల్స్ని పాటించడం లేదంటే ఇట్స్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లైన్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఇండిసిప్లైన్ అంటే failure to obey rules and orders or lack of control in the behavior of a person or a group of people. Indiscipline, on the other hand, is the act of misconduct in the workplace when the employee ignores the
ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ డజంట్ ఫాలో దెమ్. క్లుప్తంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్రమాదానికి కారణం ఒక చిన్న నిర్లక్ష్యం. దానికి కారణం క్రమశిక్షణ లేకపోవటం. క్రమశిక్షణ యొక్క లక్షణాలు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. డిసిప్లిన్ ఉన్నవారు ఎలాంటి సిచ్యువేషన్స్ని అయినా సరే హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. డిసిప్లిన్ ఉన్నవారు వారి థింగ్స్ని సులభంగా ఆర్గనైజ్ చేయగలుగుతారు. డిసిప్లిన్ ఉన్నవారు కార్యనిర్వాహక ప్రణాళికను నిర్వర్తించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. డిసిప్లిన్ ఉన్నవారు విజయపథంలో ప్రణాళికను రూపొందించగలుగుతారు. డిసిప్లిన్ ఉన్నవారు డే టు డే యాక్టివిటీస్ని వాయిదా వేయకుండా చేయగలుగుతారు. డిసిప్లిన్ ఉన్నవారు ఆర్గనైజేషన్స్కి కానీ సమాజానికి కానీ ఒక అసెట్ లాంటి వాళ్ళు. డిసిప్లిన్ ఉన్నవారు ఇతరులను గౌరవించగలుగుతారు. డిసిప్లిన్ ఉన్నవారు ఎవరిని దూషించి బ్లేమ్ చేయరు. డిసిప్లిన్ ఉన్నవారు కాలం యొక్క విలువను తెలిసిన వారే సద్వినియోగం చేసుకుంటారు. డిసిప్లిన్ మానవత్వాన్ని పెంపొందిస్తుంది. సైకాలజీ ప్రకారం డిసిప్లిన్ అంటే సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీకి గురి కాకుండా స్టేట్ ఆఫ్ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము. చేసే పనిని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ చేయగలుగుతాము. అలా చేయగలిగితే హైపోథాలమస్ గ్లాండ్స్ రిలీజెస్ హ్యాపీ హార్మోన్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ dopamine and endorphins and help you to get more knowledge, increase your confidence and willpower. Finally, we can say that discipline is one of the key elements of life to reach your goals. So that if you have discipline, you can score 100 marks for first quality. Further two qualities will be continued in part 2. Keep watching Divine Angel Solutions. Thank you, yours loving V.S. Rao.